వెల్కమ్ టు సేనా న్యూస్. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం. రాజవారిపల్లికి చెందిన టి చంద్ర అనే అతను 2 సంవత్సరాల క్రితం పెద్ద యాక్సిడెంట్ జరిగి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ జరిగాయి తనకు. అప్పుడు 2 సంవత్సరాల నుంచి గత 1.5 సంవత్సరం వరకు హాస్పిటల్ చుట్టూ తిరిగారు. గత 6 నెలల నుంచి పూర్తి మంచానికే పరిమితమయ్యాడు ఆయన. ఈయన కాకపోతే సాధారణ సర్టిఫికేట్ లో మేము అప్లై చేసేటప్పటికి హిందూపూర్ లో టైం డేట్ ఇచ్చారు. అక్కడికి తీసుకెళ్లి మొత్తం టెస్టులు చేయించాక డాక్టర్ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తారన్నారు. కాకపోతే అనుకోకుండా ఆన్లైన్ లో మేము ఆ సర్టిఫికేట్ చూసేటప్పటికి 0% ఇచ్చాడు. 0% అంటే సార్ అవసరమైతే నడుస్తాము, లేదంటే బస్సు ట్రైన్ వెళ్ళిపోతుందంటే మనం పరిగెట్టగలము. కాకపోతే ఆ వైద్యులు ఎవరైతే ఇచ్చారో ఆ డాక్టర్ గారు కనీసం పరిగెత్తించాల్సిన అవసరం లేదు, కనీసం నడిపిస్తే చాలు. ఆయన ఫోటో పెట్టుకుంటారు వీళ్ళు, మేము ఆయన ఫోటోకు పాలాభిషేకం చేస్తాం. సార్ మీరైనా ఒకసారి చూసి మీ ద్వారా ఈయన ఎలా పరిగెట్టించగలడో, ఎలా నడిపించగలడో మీరే ఒకసారి చూడండి సార్ ఈయనకి. అంతేకాకుండా వెన్నెముక కూడా పూర్తిగా ఆయనకి వెన్నెముక, కిడ్నీలు మొత్తం అన్ని సర్జరీలు అయ్యాయి సార్. ఒక నెల రోజుల కిందట తన భార్య కూడా తన 2 సంవత్సరాల నుంచి ఆదాయం లేకుండా, తనకి ఆదాయం లేదు, తనకి భర్తకి ఆదాయం లేదు, ఎన్ని రోజులు నేను ఉండాలని తను కూడా పుట్టింటికి వెళ్ళిపోయింది వదిలేసి. ఇప్పటికి ఆవిడ వీళ్ళిద్దరే మంచానికి పరిమితారు. ఆయన చూసుకునే వాళ్ళు లేరు, ఆయన పెన్షన్ ఆదాయం లేదు. మీ మీడియా ప్రముఖుల ద్వారా సార్ వేడుకుంటే ఏంటంటే మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అధికారుల్లో స్పందించి వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి, పెన్షన్ ఇప్పించి న్యాయం చేయాలని కోరుతున్నాము. అలాగే కలెక్టర్ గారికి కూడా మేము వినతి పత్రం ఇచ్చాము. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. మీ మీడియా ద్వారా కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. మీ మీడియా ద్వారా కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లి వీళ్ళకి పెన్షన్ వచ్చి న్యాయం జరిగేలా చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్.